పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్, స్థానిక సంస్థల ఆలస్యం వెనుక వ్యూహం. కూటమి కోసం సమన్వయ ఫార్ములా, నియోజకవర్గ కమిటీలలో సర్దుబాటుకు ప్లాన్, మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టకుండా ముందస్తు జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత కూటమి ప్రభుత్వం చాలా ఊపు మీద ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పైకి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కోలుకోకముందే దెబ్బ కొట్టాలనే ఆలోచన కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేయడం వెనుక చంద్రబాబు పక్కా వ్యూహాత్మక లెక్కలున్నాయి. ఈ ఆలస్యం వెనుక పెద్ద రాజకీయ ప్రక్షాళన దాగి ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. కూటమి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య కింది స్థాయిలో ఇంకా ఒక పటిష్టమైన సీట్ల సర్దుబాటు ఫార్ములా ఖరారు కాలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పంపిణీ అంటే కేవలం కొన్ని వందల మందితో ముడిపడిన వ్యవహారం మాత్రమే. అందుకే అధిష్టానాలు కూర్చొని తేల్చగలిగాయి. కానీ గ్రామ స్థాయికి వచ్చేసరికి వేలాది సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలుంటాయి, వందలాది ఎంపీటీసీ స్థానాలుంటాయి. వీటికి 3 పార్టీల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ముందే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఎన్నికలకు వెళ్తే మిత్రపక్షాల మధ్య తీవ్ర గొడవలు జరుగుతాయని చంద్రబాబు నాయుడు ముందుగానే అంచనా వేశారు. గ్రామాల్లో దశాబ్దాలుగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరాటాలుంటాయి, పాత కక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ లీడర్లు పోటీకి దిగుతారు. టీడీపీ కేడర్ ఎక్కువగా ఉన్న చోట జనసేన, బీజేపీ అభ్యర్థులు రెబల్స్గా బరిలోకి దిగే ప్రమాదం ఉంది. ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు జరిగితే అది కింది స్థాయిలో కూటమి ఐక్యతను నిలువురా దెబ్బతీస్తుంది. ఆ ప్రభావం రాబోయే 5 ఏళ్ల ప్రభుత్వ మనుగడపై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎంత ఆలస్యమైనా సరే ముందుగా గ్రౌండ్ లెవెల్లో అసమ్మతిని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్కు వెళ్లాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ సంక్లిష్టమైన సమస్యను వీలంత త్వరగా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక అడుగు వేస్తున్నారు. నేరుగా రాష్ట్ర స్థాయి నుంచి కాకుండా ప్రతి అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిలో కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ఉన్నారు. జనసేన, బీజేపీల ముఖ్య నేతలు కూడా సభ్యులుగా ఉంటారు. ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందనే విషయాన్ని పరిశీలిస్తారు. గత ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉందనే అంశాల ఆధారంగా ఈ కమిటీలు స్థానికంగానే సీట్ల పంచాయతీని తేల్చాల్సి ఉంది. స్థానిక ఎన్నికల విషయంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. జనసేన కేడర్ ఆశలు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు నష్టం జరగకుండా చూస్తున్నారు. ఒక గౌరవప్రదమైన నిష్పత్తిలో గ్రామాలను పంచుకునేలా జాయింట్ రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గొడవలు సద్దుమణిగేలా చూస్తారు. మిత్రపక్షాల అభ్యర్థుల పేర్లు ఏకగ్రీవంగా లేదా ఒకే అభ్యర్థిగా ఖరారయ్యేలా ఈ సమన్వయ కమిటీలు పర్యవేక్షిస్తాయి. ఈ ఆలస్యం కేవలం కూటమి సర్దుబాటు కోసమే కాదు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని మరింత నైతికంగా దెబ్బతీయడానికి కూడా వాడుకుంటున్నారు. ప్రజాకర్షక నిర్ణయాలు పూర్తిగా జనాల్లోకి వెళ్లే వరకు సమయం తీసుకుంటున్నారు. వైసీపీ కేడర్ పూర్తిగా డిమోరలైజ్ అయ్యే వరకు సమయం తీసుకోవడం కూడా ఇందులో భాగమే. కూటమిలో సయోధ్య కుదిరేసరికి అటు వైసీపీలో ఉన్న మిగిలిన కాస్త కూస్త లీడర్లు కూడా పార్టీ మారుతారని బాబు స్కెచ్ వేశారు. లేదా వారు పోటీకి దూరంగా ఉంటారని భావిస్తున్నారు. రాజకీయాల్లో హడావిడి కంటే నిలకడే ముఖ్యమని చంద్రబాబు నాయుడు నమ్ముతారు. స్థానిక ఎన్నికల విషయంలో ఆయన తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీల ద్వారా సీట్ల ఫార్ములాను విజయవంతంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. కూటమిలో ఎలాంటి ఈగో క్లాషెస్ రాకుండా ఒకే తాటిపైకి తెచ్చిన తర్వాతే స్థానిక సమరశంకారాన్ని పూరించబోతున్నారు. బాబు వేసిన ఈ ముందస్తు వ్యూహం క్షేత్రస్థాయిలో కూటమిని క్లీన్ స్వీప్ వైపు తీసుకెళ్తుందో లేదో మున్ముందు చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.